కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి పీఠాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కొవ్వూరు గ్రామస్తులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సందర్భంగా కొవ్వూరు గ్రామ వారాహి అమ్మవారి భక్తులు సత్యవతి సుబ్బలక్ష్మి నాగమణిలు మాట్లాడుతూ కొవ్వూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని గ్రామస్తులు నిర్మించుకోవడం జరిగిందని అన్నారు. ఆలయానికి వచ్చే ఆదాయంతో గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవడం జరిగిందని అన్నారు. గ్రామస్తులే ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని, అలాంటి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం చేసేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు. తక్షణమే ఆలయాన్ని దేవాదాయ శాఖలో స్వాధీనం చేసుకునే నిర్ణయాన్ని విరమించుకోవాలని వారు కోరారు. అనంతరం కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు సర్పంచ్ పిల్లి చక్రరావు, వార్డు మెంబర్ అన్నం దేవి, సూరిబాబు, వీరభద్రరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఊరు వారాహ్యం గురించి మీకు అందరికీ నమస్తే అండి. ఓం శ్రీమాతే నమః. జై వారాహి. మా గుడిని ఆ వారాహ్యం గ్రామ పెద్దలందరం కూడా అభివృద్ధి చేసుకుందామనండి. మేమందరం వినియోగించుకుందామని మా వెలమెట్లకి ఇవ్వకుండా మా అందరం కలిసి చేసుకుందామని గుడి అంతా కూడా చక్కగా చేసుకుందాం, చక్క పెట్టుకుందామనేది మా గుడి మాకు కావాలండి. ఎలిమెంట్లకు అప్పచెప్పనకి లేదండి. మా గ్రామ పెద్దలందరికీ కూడా అభివృద్ధి చేసుకుందామనండి. అందరూ సకరంగా చేసుకుందామని మా గుడి మాకు కావాలని నేను అడుగుతున్నానండి. ఎండోమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వీలు లేదండి. ఈ గుడి మీద వచ్చే ఆదాయాన్ని కానీ ఏదైనా సరే మా కమిటీ వాళ్ళందరూ కలిపి ఈ గుడి కొవ్వూరు డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటామండి. టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటామండి. ఇందులో ఎవరు కూడా ఒక రూపాయి పెట్టలేదండి. ఇది భక్తులు ఇచ్చిన దాంతోని ఫస్ట్ ప్రసన్న గారు వాళ్ళ అన్నయ్య గారు చేసిన దాంతోని నిలబడిన గుడి అండి. మీరు చూస్తే ఫస్ట్ నుంచి చూస్తే ఆ గుడి ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నది అన్నది తెలుస్తుందండి. ఆ గుడి డెవలప్మెంట్ బాగానే అయ్యిందండి. ఊరు కూడా మేము ఫస్ట్ లో చూసినప్పుడు వేరేలా ఉండేదండి. ముందుకు వెళ్ళడానికి వీలు లేకుండా ఉండేదండి. అలాంటిది ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి. ఇంకా డెవలప్ చేసుకోవాలి, మా ఊరిని మేమే డెవలప్ చేసుకోవాలని మా గ్రామ పెద్దలు ప్లస్ మా కమిటీ మెంబర్స్ అందరూ కలిపి ఈ గుడిని డెవలప్ చేసుకుంటామని మేము చెప్తున్నామండి. అందుకోసం ఇది ఎండోమెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా అది కమిటీ మెంబర్స్ మధ్యలోనే ఉండాలని, కొవ్వూరు మధ్యలోనే ఉండాలని మేము అందరం కలిసి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై వారాహి మాత. మేము కొవ్వూరు వాస్తులేను. అయితే మా లక్ష్మీ ప్రసన్న గారు తన సొంత స్థలంలో తను ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగకుండా తను సొంతంగా గుడి నిర్మించుకున్నారు. ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని వాళ్ళు తాళాలు వేసేసి చాలా బీభత్సం చేశారు. ఆ రోజు అయితేని అసలు మమ్మల్ని అసలు లోపల నుంచి బయటికి వచ్చేయమని కూడా తీసుకొస్తారండి. వాళ్ళ చేతుల్లో వెళ్ళకుండా మా గుడి అభివృద్ధి మేము చేసుకుంటాం.